పేరు చెప్పి నమస్కారం చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలానా నేను అని చెప్పుకోవాలి. నేనెవరో గుర్తుపట్టారా, నేనెవరో తెలిసిందా మీకు, మర్చిపోయారా అనకూడదు. గురువు దగ్గరికి వెళ్ళి మనం పేరు చెప్పుకోవాలి. ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఏ స్థితిలో ఉంటారో గురువులు కదా. అందుకనే మనం ఆ అర్చన చేయించేటప్పుడు గోత్రనామాలు చెప్పేది. ఆయన తెలియక కాదు, ఎవడొచ్చాడు, నీ పుట్టు పూర్వోత్తరాల వంశం కూడా తెలుసు ఆయనకి, నీ పూర్వజన్మ కూడా తెలుసు ఆయనకి. మరి ఎందుకు అక్కడ చెప్పడం అంటే అది ఒక సంప్రదాయం. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు మనమే చెప్పుకోవటం ఒక సంప్రదాయం. ఎవరో చెప్పు, గుర్తుపట్టు, పెహచాన్ కౌన్ అనకూడదు దేవుడి దగ్గరికి వెళ్ళి. చాలా పొరపాటు అది, చాలా తప్పది. మనం చెప్పుకోవాలి, అది సంప్రదాయం. పెద్దల దగ్గర పిల్లలు ఆ ప్రకారంగా ఉండాలి అని, భగవంతుడి దగ్గర గురువు దగ్గర అట్లా ఉండాలి. రాముడు రాగానే రామోహం అభివాదయే అన్నాడు దశరథుడి దగ్గర. దశరథుడికి తెలీదా రాముడు ఎవరని? పెద్ద కుమారుడు. ఎందుకు పేరు చెప్పుకున్నాడు? రామాయణంలో, అయోధ్యాకాండలో సంప్రదాయం అది.